వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మఒడి దీపిక చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి మార్గదర్శి పద్మనాభ నాయుడు గారి మనవరాలు దీపిక 2004 సంవత్సరం గ్రహణమొరితో పుట్టినందువల్ల ఆమెకు చెన్నైలోని మీనాక్షి హాస్పిటల్లో బాగు చేసుకున్న తరువాత దీపిక ముఖంలో చిరునవ్వును చూసిన పద్మనాభ నాయుడు ఆమె స్ఫూర్తిగా గ్రహణమొరి పిల్లలను తీసుకుని వెళ్లి ఉచిత ఆపరేషన్స్ చేయించడం వల్ల ప్రజల్లో ఆదరణ పొందిన సందర్భంగా అమ్మఒడి ట్రస్ట్ ఏర్పాటు చేసి అమ్మఒడి సేవాష్టం నెలకొల్పి ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించి ఆకలి తీరుస్తున్న అమ్మఒడి ట్రస్ట్. డిగ్రీలు చేసినాం అది చేసినాం అంటారు. ఆయనే చేస్తాను. రేపు ఆదివారం మధ్యాహ్నం అమ్మఒడి దీపికా చారిటబుల్ ట్రస్ట్ పద్మనాభ నాయుడు గారి ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా నడపడుతున్నది. ఇందుకు ముఖ్య కారణం దీపిక పద్మనాభ నాయుడు గారి మనవరాలు. ఆమెకు గ్రహణమొరి పుట్టడం జరిగింది. ఆమె చికిత్స కోసం పద్మనాభ నాయుడు గారు చిత్తూరు నుంచి చుట్టుపక్కల అన్ని పట్టణాల్లోనూ దీంట్లోనూ సెర్చ్ చేసి ఎక్కడ గ్రహణమొరి అంటే దీపిక మన పద్మనాభ నాయుడు మనవరాలు ద్వారా 19 ఏళ్ల క్రితం ఆమెకు చికిత్స కోసం స్టార్ట్ చేసి ఇంతవరకు కూడా నాన్ స్టాప్గా ఎన్నో సేవా కార్యక్రమాలలో ఎన్నో జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతిరోజు నిత్య అన్నదానం గత 7 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా నిలబడకుండా అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి అందరూ అష్టైశ్వర్యాలతో ఇచ్చి ఆరోగ్యంగా అయ్యాలని చెప్పి ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని మేము మనసారా కోరుకుంటున్నాము. వాళ్ళకు అమ్మాయి ఇప్పుడు డాక్టర్ ఫస్ట్ ఇయర్ చేసి కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆమె డాక్టర్ అయినాక ఇట్లా వాళ్ళకి ఎంతో మందికి సేవలు చేయాలని చెప్పేసి మేము బృందం అమ్మఒడి బృందం లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు బాధపడరా? ఒక రాత్రిపడి పెట్టుకొని రెడీగా ఫోటోలు 2 రావాలమ్మా. మా ముగ్గురిది ఒక ఫోటో రాని రావాలి తప్పకుండా. ముగ్గురు ఉండేది చికిత్స చేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని
దీపికా చారిటబుల్ ట్రస్ట్ని 19 ఏళ్ల క్రితం స్థాపించి అప్పటి నుండి ఇప్పటిదాకా కొన్ని వేల మందికి గ్రహణమరి బాధితుడికి చికిత్స చేయించడం జరిగింది. అలాగే గత 9 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండెంట్లకి, పేషెంట్లకి ప్రతిరోజు 200 మందికి అమ్మఒడి దీపికా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ తరఫున ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగాలని పద్మనాభ నాయుడు గారికి ఆయురారోగ్యాన్ని, లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సభ్యులందరూ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ సెలవు. అంతే ఫోటో లయన్స్ క్లబ్ చూసుకుంటారు. వీడికి